శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. 13వ శ్లోకం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. 14వ శ్లోకం. అసౌ మయా హతశత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. 15వ శ్లోకం. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. 16వ శ్లోకం. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ కోరికను ఇప్పుడు నేను పొందితిని, ఈ కోరికను ఇక మీదట పొందగలను. ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకను ఎంతయో ధనము నేను సంపాదింపగలను. ఈ శత్రువును నేనిప్పుడు చంపితిని, తక్కిన శత్రువులను కూడా చంపగలను. నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడను, తలంచిన కార్యమును నెరవేర్చే శక్తి కలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమును జన్మించిన వాడను. నాతో సమానమైన వాడు మరి ఒకడు ఎవడు కలడు? నేను యజ్ఞములను చేసేదను, దానములనిచ్చేదను, ఆనందమును అనుభవించేదను అని ఈ ప్రకారంగా అజ్ఞానముచే మోహము నందిన వారును, అనేక విధములైన చిత్త చాపల్యములతో కూడిన వారును, మోహము దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము అను వలచే పాగుగా కప్పబడిన వారును, కామములను అనుభవించుటయందు మిగుల ఆసక్తి కలవారును అయి వారు అసుర ప్రకృతి కలవారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు. వ్యాఖ్య. అసుర సంపదను ఆశ్రయించు వారి స్వభావము చిత్తవృత్తి ఎట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశదముగా వర్ణించిరి. అసురగుణయుతులు ఈ దృశ్య ప్రపంచమును శాశ్వతమని నమ్మి ఈ క్షణిక పదార్థములందే పేరాశగల వారై ఆయా వస్తు సంపాదనమునే గొప్పగా తలంచుచు గర్వముతో పలుకు వాక్యములు ఇచ్చట చక్కగా ఉదహరింపబడినవి. ఈ వాక్యములందు ఈ అసుర స్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటితమగుచున్నది. కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకనూ పెరుగునే కాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకనూ ఎన్నటినో అనుభవించవలనను కుతూహలము కలిగియుందురని చెప్పబడినది. మరియు నేను గొప్పవాడను, నాతో సమానమైన వాడు ఎవడు అని విర్రవీగుచు గర్వాహంకారము యుతులై వారు పెక్కు చిత్త వికారములు కలిగి అశాంతికి లోనై తుదకు ఘోర నరకములనే పొందగలరని ఇచ్చట పేర్కొనబడుట వలన ఈ దుర్గుణములన్నిటినీ వివేకవంతుడు తప్పక త్యజించవలనని స్పష్టమగుచున్నది. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఆ దోషముల యొక్క దుష్ఫలితములు రెండునూ చెప్పబడినవి. నరక ప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులు ఈ ప్రపంచమున ఏమో సుఖమనుభవించుచున్నట్లు పైకి గోచరించినను లోన అనేక మనోవ్యధలను, చిత్త చాంచల్యములను అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకమనే పొందుదురు. వారు అనుభవించు విషయసుఖములు రాజసుఖములే కాని సాత్విక సుఖములు కావు. రాజస సుఖములు కడకు దుఃఖములుగానే పర్యవసించును. యజ్ఞములు చేసేదను, దానములనిచ్చేదను అని వారు పలుకుట డంబమునకే కాని వాస్తవముగా కాదు. ఒకవేళ వారు యజ్ఞములను చేసినను పరుల మెప్పును సంపాదించుటకే కాని సదుద్దేశముతో కాదు. వారు కావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే అని 17వ శ్లోకమున భగవానుడు చెప్పబోదురు. నామయజ్ఞేస్తే
ఇచ్చట సక్తాహ అని చెప్పక ప్రసక్తాహ అని చెప్పటం వలన వారు విషయభోగములందు లెస్సగా ఆసక్తులై ఉందని తెలుపబడినది. మరియు పతంతి అని పేర్కొనటం వలన వారు పతనమునే పొందుతురు కానీ అభివృద్ధిని కాదని భావము. ఈ శ్లోకములను బట్టి ప్రపంచములో మనుజులు ఎంతో బలము, ఎంతో ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేనిచో, అహంకారము గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందగలరని విదితమగుచున్నది. ప్రశ్న: అసుర సంపద కలవారు ఇంకను ఎట్లు ప్రవర్తించుచున్నారో తెలియజేయుడు. ఉత్తరము: నాకు ఈ కోరిక ఇప్పుడు నెరవేరినది. ఈ కోరిక త్వరలో నెరవేర్చగలను. ఈ ధనము ఇప్పుడున్నది. ఈ ధనము త్వరలో సమకూరగలదు. నేను ఈ శత్రువును చంపితిని, మిగిలిన శత్రువులను కూడా చంపెదను. నేను ప్రభువును, నేను భోగిని, నేను కార్యసిద్ధి కలవాడను, నేను బలవంతుడను, నేను సుఖవంతుడను, నేను ధనవంతుడను, నేను గొప్ప కులములను జన్మించిన వాడను, నాతో సమానమైన వాడెవడు? నేను యాగములను చేయుదును, దానములను ఇచ్చెదను, ఆనందమును అనుభవించెదను అను గర్వముతో అజ్ఞానము వలన వలుకుచుందురు. అనేక చిత్త వికారములు కలిగి భ్రాంతిక చెందియుందురు. మరియు మోహము, అజ్ఞానము, అభిమానము అను వలచే చుట్టబడి ఉందురు. ప్రశ్న: ఇట్టి లక్షణములు గల వారికి ఏ గతి లభించును? ఉత్తరము: వారు అపవిత్రమగు నరకమునందు పడుదురు. 17వ శ్లోకము. ఆత్మ సంభవితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. 18వ శ్లోకము. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రదిశ్యంతో అప్యసూయకాః. తమ్ము తాము గొప్పగా తలంచువారును, వినయము లేనివారును, ధనము కలదని అభిమానముతోనూ మదముతోనూ కూడియుండువారును, అహంకారమును పరపీడాకరమగు బలమును కలవారును, గర్వమును, కామమును, క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును సాక్షిగానున్న నన్ను మిగులు ద్వేషించువారును, అసూయాపరులైయుండువారును అగు అసుర సంపద గలవారు డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. వ్యాఖ్య: ఆత్మ సంభవితాః ప్రద్విషంతి అను 2 పదముల ద్వారా ఆత్మస్థుతి, పరనింద అను 2 గొప్ప దోషములు ఇచ్చట తెలుపబడినవి. అగ్నులు తమ్ము తాము గొప్పగా చెప్పుకొనుచుందురు. పండితం మన్యమానాః అనునట్లు తమ్ము తామే గొప్ప పండితులుగా తలంచుకొనుచుందురు. ఇంతియే కాదు, ఇతరులను చాలా చులకనగా చూచుదురు, ద్వేషించుదురు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరములందును సాక్షిరూపుడై వెలుచున్న పరమాత్మను కూడా వారు ద్వేషించుదురు. వారి ఆజ్ఞ ఉల్లంఘించుచుందురు. వారి వాక్కగు వేదములను శాస్త్రములను ధిక్కరించి ప్రవర్తించుదురు. ధనమదముచే కన్ను మిన్ను తెలియకనుందురు. పేరుకు మాత్రము డంబముగా యజ్ఞములను చేయుచుందురు. ఆ క్రియలను వారు భక్తితోనూ భగవత్ప్రీత్యర్థముగాను చేయరు. పేరు ప్రఖ్యాతుల కొరకే చేయుదురు. మామాత్మ పరదేహేషు తమ దేహమునందును ఇతరుల దేహమునందును ఉన్న నన్ను ద్వేషించువారు అని చెప్పుట వలన భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందును నివసించుచున్నారని స్పష్టమవుచున్నది. భగవంతుడు ఎచ్చటనున్నారు అని ప్రశ్నించు వారికి ఇచ్చట చక్కటి సమాధానము గలదు. సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరములందును సాక్షి మాత్రులై వారు విలసిల్లుచున్నారని ఈ వాక్యము ద్వారా తెలియచున్నది. అట్టి సర్వవ్యాపక సర్వశరీరస్థ పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషించుచున్నాడు. అట్లు ద్వేషించువాడు ఎదుటివాని అంతరంగమున విరాజమానుడయ్యున్న సాక్షాత్ భగవానునే ద్వేషించున్నట్లు అగుచున్నది. అదే విధమున ఒకరికి ఉపకారము చేసినను ఎదుటివాని అంతరమున గల పరమాత్మను పూజించిన వాడే అగుచున్నాడు. కావున ఇచట ప్రద్విషంతః
అను పదముచే వారు పరులను దూషించుట ద్వారా భగవంతుని దూషించుచున్నారని కానీ లేక నేరులో భగవంతుని దూషించుచున్నారని కానీ తలంచవచ్చును. శ్రితాహ అని చెప్పక సంశ్రితాహ అని చెప్పుట వలన వారు కామాది దుర్గుణములను లెస్సగా ఆశ్రయించుదురని, ద్విషంత అని పేర్కొనక ప్రద్విషంత అని పేర్కొనటం వలన భగవానుని మిగులు ద్వేషించుచుందురనియు తెలియచున్నది. వారి యొక్క పరమ నీచ ప్రవృత్తి ఈ పదములచే ద్యోతకమగుచున్నది. ప్రశ్న: అసుర సంపద కల వారి యొక్క మరికొన్ని లక్షణములను చెప్పుడు. ఉత్తరము: వారు తమ్ము తాము గౌరవించుకొందురు, పెద్దల ఎడల వినయాదులు లేకుందురు, ధనమదము ధనాభిమానము కలిగియుందురు, డంబమునకు పేరు ప్రఖ్యాతులకు శాస్త్ర విరుద్ధములుగా యజ్ఞాదులను గావించుదురు, అహంకారము, పశుబలము, దర్పము, కామము, క్రోధము వీనిని ఎక్కువగా ఆశ్రయించుచుందురు, తమ శరీరమునందును ఇతరుల శరీరమునందును గల భగవానుని ద్వేషించుచుందురు, అసూయ కలిగియుందురు, ఒకరి మేలు చూచి ఊర్వలేరు. ప్రశ్న: భగవంతుడు ఎచ్చటనున్నారు? ఉత్తరము: సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందు. అసుర సంపద గల వారి యొక్క లక్షణములను 10 శ్లోకముల ద్వారా చెప్పి తుట్టతుదకు అట్టి దుర్గుణశీలురు నరకములందు పడుదురు, పతంతి నరకే శుచౌ అని ఫలశ్రుతియు చెప్పి అంతటితో పూర్తి చేయక మరల 2 శ్లోకముల ద్వారా వారి దుశ్చేష్టలను దుస్వభావములను వర్ణింపదొడగొట్టకు. చూడ, అసుర గుణములకు జనులు తమ హృదయమున ఏమాత్రము చోటియక పరిపూర్ణముగా వాణ్ణి త్యజించి వేయవలనని భగవద్ ఆశయమై ఉన్నట్లు విదితమగుచున్నది. ఈ శ్లోకముతో అసుర సంపద కల వారి లక్షణములు పరిసమాప్తి గావింపబడినది. 12 శ్లోకములందు ఏకధాటిగా పరమాత్మ అసుర సంపత్తిని వర్ణించి చెప్పిరి. ఈ దుష్టగుణములు ఎవరి యందున్నప్పటికీ వారెంతటి విద్యావంతులు, ధనవంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు, బలవంతులు అయ్యున్నను కూడా రాక్షసులుగానే జమకట్టబడుదురు. వారు మానవులైనను దానవులుగానే పరిగణింపబడుదురు, సురలోకవాసులైనను అసురులుగానే లెక్కింపబడుదురు. సామాన్యముగా రాక్షసులు ఏ పాతాళ లోకములోనో ఉందురని ప్రతీతి, కానీ జనుల హృదయమందు కూడా వారు కాపురముందురు. కామాది దుష్టగుణములే ఆ రాక్షసులు. మనుజుడు తన హృదయమును బాగుగా పరిశోధించి తన యందు ఏ ఏ అసురులు కాపురముండుచున్నారో చక్కగా పరికించి ప్రయత్నపూర్వకముగా వారందరినీ బయటకు సాగనంపవలను. భగవానుడు ఈ అధ్యాయమందు ఇంతవరకు ఎన్నియో అసురగుణములను చెప్పియుండెను. వానిలో అన్ని గాని లేక కొన్ని గాని తుదకు ఒక్కటి కాని హృదయ కుహరమున దాగియున్నచో మంత్రోచ్చాటనముచే భూతములను వెలకొట్టు చందమున వానినన్నిటినీ తొలగించి వేయవలెను. అట్లు తొలగించి ఇతఃపూర్వము భగవానుడు చెప్పిన అభయము మున్నగు దైవగుణములను, దైవీ సంపత్తిని లెస్సగా పరిగ్రహించవలెను. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం. ఓ దేవతలారా రండు, ఓ రాక్షసులారా పొండు అను ఈ ఆగమవాక్యము అనుసరించి ప్రతివారును తమ చిత్తములందు ఈ దుష్ట గ్రహోచ్చాటనమును పవిత్ర దేవతాహ్వానమును రెండిటిని గావించి హృదయములను దేవతానిలయములుగా గావించుకొని పరబ్రహ్మానుభూతిని పడయవలయను.